తిరుమల శ్రీవారిని ఇవాళ పలువురు ప్రముఖులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమల విచ్చేసిన పలువురు ప్రముఖులకు టీటీడీ అధికారులు స్వాగతం పలికి స్వామివారి దర్శన ఏర్పాట్లను చేశారు. ఉదయం రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ స్వామివారిని వేరువేరుగా దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వీరికి వేద పండితులు వేదాశీర్వచనాలు పలకగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. నిలబడుకోండి సార్. ఓకేనా? ఒకరు సెల్ఫీ అంటే అందరూ ఫోన్లు ఎత్తుకొని ఈరోజు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనాన్ని చేసుకోవడం జరిగింది. చాలా అద్భుతమైనటువంటి దర్శనం. మరి యొక్క స్వామివారి యొక్క ఆశీర్వాదాలు అందరికీ ఉండాలని, ముఖ్యంగా ఈ రాష్ట్రం కోసం అహర్నిశలో కష్టపడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే యావత్ ప్రభుత్వానికి ఆ దేవుని వారి ఆ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కూడా మరి శ్రీరామనవమి కార్యక్రమాల్లో భాగంగా ఒంటిమిట్టలో కూడా స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత రంగరంగ వైభవంగా, ఎందుకంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత భద్రాద్రి రామాలయం తెలంగాణకి వెళ్ళిన తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి ఆనాడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు 2014-19లో ఒంటిమిట్ట రామాలయాన్ని మరి అభివృద్ధి చేయడం జరిగింది. రాష్ట్ర కార్యక్రమంగా అక్కడే కండక్ట్ చేయడం జరుగుతోంది. కానీ గత 5 సంవత్సరాలు చాలా నామమాత్రంగా పట్టించుకునే విధంగా జరిగినటువంటి పరిస్థితి ఉంది. తిరిగి మళ్ళీ ఈరోజు అత్యంత వైభవంగా స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని మరి నిర్వహించడం అనేది చాలా శుభదినం. మరి దానికి ప్రభుత్వాన్ని, అలాగే కార్యక్రమం నడిపిస్తున్న టీటీడీ, అలాగే అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి స్వామివారి ఆశీర్వాదం అందరికీ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం. కలియుగ దైవం శ్రీ 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 వెంకటేశ్వర స్వామివారి దర్శనం ఈరోజు చేసుకున్నాం. ఆ స్వామివారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని, ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో అందరూ సంతోషంగా ఉండాలని, ఆ స్వామివారి ఆశీస్సులతో అందరూ సంతోషంగా ఉండాలని మరొకసారి కోరుకుంటున్నాం.